దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులు తరలి వెళ్తున్నాయి. ఒక్కో వస్తువు ఒక్కో ప్రదేశంలో తయారైంది. దేశవ్యాప్తంగా రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణంలో చాలా పట్టణాలు పాలుపంచుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో అయోధ్య రామాలయం తలుపులు తయారుగాక స్వామివారి పాదగాలను బోయినపల్లికి చెందిన శ్రీ మధ్విరాట్ కళా కుటీర్ లోప శిల్ప పిట్టంపల్లి రామలింగాచారి తయారు చేశారు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు అయోధ్య మీదనే. ఈ నెల జనవరి 22న దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రాములవారి విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు వస్తువులను తరలి వెళుతున్నాయి. రామ మందిరంలో ఉంచే పాదగాలను హైదరాబాద్లో తయారు చేశారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ప్రాంతమైన బోయినపల్లికి చెందిన ఒక లోహ కళాకారుడు వీటిని తయారు చేశారు. బోయిన్పల్లికి చెందిన శ్రీ మధ్విరాట్ కళా కుటీర్ లోహ శిల్ప పిట్టంపల్లి రామలింగాచారి ఈ పాదకుల్ని తయారు చేశారు. ఈ పాదకుల్ని తయారు చేసేందుకు 15 కేజీల పంచలోహాల్ని వాడడంతో పాటు వెండి, బంగారంతో తాపడంతో తయారు చేశారు. వీటి తయారీకి 25 రోజులు పట్టిందని, ఈ పాదగాలను భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చర్ల శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇది బోయినపల్లికి చెందిన అనురాధ టింబర్ డిపో వారు అయోధ్య రామాలయానికి వినియోగించే తలుపుల్ని తయారు చేయడం తెలిసిందే. అయోధ్య రామాలయ ట్రస్ట్ నిర్వహించేందుకు టెండర్లతో ఈ సదవకాశాన్ని పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడి మరి అనురాధ టింబర్ డిపో దక్కించుకుంది. దీంతో హైదరాబాద్లో సత్తా దేశానికి మరోసారి తెలిసిన పరిస్థితి. తాజాగా రాములవారి పాదగలను సైతం నగరంలోని తయారు చేసి చిన్న మైనం ఆసక్తికరంగా మారింది.